హలో అండి అందరికీ. ఈ శ్రావణ మాసంలో మంగళవారం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే 5 మంగళవారాలు చేద్దాం అనుకుంటున్నాను. శ్రీ వారాహి అమ్మవారి పీఠకం దగ్గరికి కూడా వెళ్తాను. ఇంక ఇంట్లో మొత్తం పూజ గది సపరేట్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. ఇలా కంబైన్డ్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే మనం భక్తి శ్రద్ధలతో చేస్తే పూజ ఎలాంటిదైనా సరే చాలా నిండుగా అనిపిస్తది. సో నేనైతే ఎర్లీ మార్నింగే ఇంకా లేచిన వెంటనే దేవుడి దగ్గర కబోర్డ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని పేపర్ అయితే మార్చుకున్నాను. ఇంకా దేవుడి ఫొటోస్ అవి ఇంకా అత్తయ్య ఈరోజు మంగళవారం కదా! థర్స్‌డే చేద్దువు గాని అని అన్నారు. ఇంకా దేవుడి ఫొటోస్ ఎలానో మొన్న వరలక్ష్మీదేవి పూజకి అన్నీ సర్దాను కదా అని చెప్పేసి అవైతే ఏం తుడుచుకోలేదు. ఫొటోస్ ఎక్కడివక్కడ పెట్టేసి దేవుడి సామాగ్రి కూడా క్లీన్ చేసేసి నీట్‌గా అయితే సర్ది పెట్టేసుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత బయట ముగ్గు కూడా చాలా మంచిగా పెట్టుకున్నాను. తులసమాత దగ్గర పూజ అయిపోయిన తర్వాత శ్రీ వారాహి అమ్మవారి పీఠకం దగ్గర నుంచి తెచ్చుకున్న కుంకుమ కూడా నుదుటిన పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత నిమ్మ చెక్కలు ఉంటాయి కదా! ఒక 5 కాయలు అయితే తీసుకుని ఇంటి దగ్గర నేను నిమ్మరసం తీసేసుకుని అక్కడికైతే తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పసుపు గమ్మలు ఇచ్చారు. ప్యాకెట్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. అది తీసుకుని మన చేతులతో నూరి అమ్మవారికి ముద్దల కింద పెట్టి అక్కడ ఒక బిందులో కొంచెం ఒక ముద్ద కింద వేసి మనం అభిషేకం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మన మనసులో ఉన్న కోరిక అనుకుని సంకల్పంగా మనం నిలబడి భక్తి శ్రద్ధలతో నిజంగా కోరుకుంటే అనుకున్నది జరుగుతుందని అక్కడ వారు చెప్పారు. నేను కూడా అలానే చేశాను. నిజంగా నాకు జరగాలని అనుకుంటున్నాను. ఫైనల్లీ అక్కడ అమ్మవారు ఎంత నిండుగా అనిపించారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ భోజనాలు కూడా పెడతారు ఎవ్రీ డే. ఇంకా ఒక్కొక్కరు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అక్కడ రాయిపించుకుంటారు కదా! అక్కడే మేమైతే భోజనం వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ముందు పూజ అయిపోయిన తర్వాత అభిషేకం చేయించుకుంటారు. ఇంకా రాహుకేతు పూజకి ముందే నాకైతే తెలియక భోజనం అయితే చేసేసాను. అక్కడ వాళ్ళు చాలామంది చేయలేదు, కొంచెం మంది చేశారు. అక్కడ వాళ్ళని డౌట్ వచ్చి అడిగితే ఏం పర్వాలేదమ్మా తినేసి కూడా వచ్చి చేసుకుంటారు అని చెప్పేసి అనడంతో నేనైతే అలా చేశాను. బట్ తినకుండా వెళ్ళి ఈ దీపాలైతే వెలిగించుకుంటేనే మంచిది. ఫైనల్లీ నేనైతే ఇలా వెలిగించుకున్నాను. 9 నిమ్మ చెక్కలు పెట్టేసి అక్కడ వెలిగించుకుని ముందు గణపతి పూజ చేసిన తర్వాత ఈ రాహుకేతులకి ఏదైతే ఉందో మనం నిమ్మతొనలు వాటిని వెలిగించిన తర్వాత అమ్మవారికి చూపించి పక్కన పెట్టేయాలంట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళిన ప్రతిసారి అయితే మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తరచు అమ్మవారిని దర్శించుకోండి. వాళ్ళ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు మనకి శ్రీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.